చాలామంది స్క్రిప్టింగ్ రాయడం అంటే చాలా భయపడతా ఉంటారు. నేను ఒక స్క్రిప్ట్ రాయాలనంటే నేనే చెప్తున్నాను, 1 వీక్ 10 డేస్లో 1 మంత్లో చెప్పినటువంటి క్లాసెస్ కూడా సరిపోవు. ముందు మీ మైండ్ సెట్ ని ట్యూన్ చేసుకోండి. ఒక ఆటోమేషన్ స్క్రిప్ట్ రాయాలంటే దానికి బ్యాక్గ్రౌండ్ లో ఉన్నటువంటి ఫండమెంటల్స్, కంట్రోల్ స్టేట్మెంట్స్ కానీ, డెసిషన్ స్టేట్మెంట్స్ కానీ, అర్రేస్ కానీ, ఫంక్షన్స్ కానీ, ఈ కాన్సెప్ట్స్, వేరియబుల్స్ అంటే ఏంటి, డేటా టైప్స్ అంటే ఏంటి, ఇవన్నీ బాగా బిల్డ్ అయిన తర్వాత ఒక ప్రాబ్లం తీసుకోండి. అది మీరు డెవాప్స్లో ఏ ఆటోమేషన్ చేయాలనుకున్న ఒక ప్రాబ్లం ఏదైతే నువ్వు యూఐలో చేస్తున్నావో దాని స్క్రిప్ట్ ద్వారా చేయడానికి ట్రై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను AWSలో ఒక S3 బకెట్ని క్రియేట్ చేశాను. ఆ S3 బకెట్ రిప్లికేషన్ వచ్చేసి మల్టీ రీజియన్లో, ముంబై రీజియన్లో ఒక బకెట్ ఉంటుంది. ఓకే, డెస్టినేషన్ బకెట్ వచ్చేసి US ఈస్ట్లో ఉంటుంది. అది UIలో చేశాను. అది CLI ద్వారా స్క్రిప్ట్ రాసి ఎలా చేయాలి అనేది రావాలి. దీనికన్నా ముందు ఏం రావాలి, ఆ ఫండమెంటల్స్ రావాలి. ఈ కంట్రోల్ స్టేట్మెంట్స్ అంతా ఫండమెంటల్స్ తెలుసుకోవాలి. నేను నా స్టూడెంట్స్కి చాలా బాగా క్లియర్గా చెప్తున్నాను. నా టీచింగ్ స్టైల్ ఇప్పుడు కాదండి. ఇప్పుడంటే నేను ఇంకా చాలా నన్ను సబ్స్క్రైబర్స్ సపోర్ట్ చేసిన దూరం తీసుకొచ్చారు. లాస్ట్ ఇయర్ ఆన్లైన్లో చెప్పినటువంటి వీడియోస్నే నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్ యూట్యూబ్లో క్లాస్లో చెప్పిన వీడియోస్నే అప్లోడ్ చేస్తున్నా షెల్లో. చూడండి, చాలా ఫండమెంటల్స్, బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ కవర్ చేస్తున్నా. మీరు ఏ స్క్రిప్ట్ ఇచ్చినా కానీ అర్థమవుతాయి ఆ వీడియోస్ చూసారంటే. షెల్ స్క్రిప్టింగ్ వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. ఒకటే ప్రాబ్లం ఏంటంటే మనం టెన్షన్ పడతాం స్క్రిప్ట్ రాయగలమా లేదనేసి. దీనికన్నా ముందు ఏంటంటే లైనెక్స్ ఫండమెంటల్స్ బాగా నేర్చుకోండి. వితౌట్ లైనెక్స్ నువ్వు ఏమీ చేయలేవు. నువ్వు డెవలపర్ అయినా, డెవాప్స్ ఇంజనీర్ అయినా, నాకు ఇన్ని సంవత్సరాలు IT ఎక్స్పీరియన్స్ ఉంది నేను చెప్తున్నాను. నువ్వు లైనెక్స్ కమాండ్స్ మీద స్ట్రాంగ్గా, లైనెక్స్ ఏదో 2-3 రోజులు క్లాస్ చెప్పేసి మీరు ఆ క్లాసులు అటెండ్ అవ్వడం వల్ల రాదు. మినిమం ఒక 20-30 అవర్స్ అని మినిమం నేను చెప్పేది. మ్యాక్సిమం ఇంకా స్పెండ్ చేయాలి. చాలా కమాండ్స్ ఉంటాయి, అవన్నీ నేర్చుకుంటే మన స్క్రిప్ట్ రాసేటప్పుడు చాలా చాలా ఈజీ అవుతుంది. ఏం లేదు, ఒక ప్రాబ్లం తీసుకుంటే ఆ ప్రాబ్లంకి అల్గరిథం రాయండి. ఫస్ట్ అల్గరిథం రాయాలా, స్టెప్ 1 ఏం చేయాలా, స్టెప్ 2 ఏం చేయాలా, స్టెప్ 3 ఏం చేయాలా, స్టెప్ 4 ఏం చేయాలా, ఫైనల్ స్టెప్ ఏంటి, అన్ని స్టెప్స్ నువ్వు నీట్గా రాసుకున్న తర్వాత ఆ అల్గరిథంకి నువ్వు లాజిక్ ఇంప్లిమెంట్ చేసి ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఆ అవుట్పుట్ వస్తుంది కదా. నేను చెప్పాను కదా, S3 రిప్లికేషన్ చేయండి, లేదంటే S3 బకెట్ క్రియేషన్ నుంచి మొత్తం స్క్రాచ్ నుంచి స్క్రిప్ట్ రాయమని చెప్పాను. దిస్ ఈజ్ మై రిక్వైర్మెంట్. లేదనుకుంటే నాకు ఆల్రెడీ AWS అకౌంట్లో ముంబై రీజియన్లో 400 S3 బకెట్స్ ఉన్నాయి. ఆ 400 S3 బకెట్స్కి ఒకేసారి కొన్ని ట్యాగ్స్ యాడ్ చేయాలి. ఒక స్ట్రింగ్ ప్యాటర్న్ మ్యాచ్ చేయాలి. ఎక్కడైతే ప్రొడక్షన్ అని ఉంటుందో బకెట్ నేము, అక్కడ కొన్ని ట్యాగ్స్ యాడ్ చేయాలి. ఎక్కడైతే UAT ఉంటుందో అక్కడ కొన్ని ట్యాగ్స్ యాడ్ చేయాలి. ఎక్కడైతే మనకి SAT ఉంటుందో అక్కడ కొన్ని ట్యాగ్స్ యాడ్ చేయాలి. ఇది రిక్వైర్మెంట్. ట్యాగ్స్ క్యాన్ బి ఎనీథింగ్, వాళ్ళు ఇస్తారు మనకి టికెట్లో క్లియర్గా. దాన్ని మీరు ఏం చేయాలనంటే అల్గరిథం నీట్గా రాసేయాలి. ఎట్లా కొట్ట ChatGPTనో, గూగుల్లో, మీ కొలీగో, ఆఫీస్ కొలీగ్స్నో ఎవరినో ఒకరిని అడిగి రాశారు. ఫైనల్గా ఒక 2 to 3 days టైం తీసుకున్నారు. వేరే స్ప్రింట్లో వేరే టికెట్స్ హ్యాండిల్ చేస్తే రాశారు. రాసిన తర్వాత వర్క్ అయింది. క్లయింట్ ఆల్సో సాటిస్ఫైడ్. కానీ ఒక డెవాప్స్ ఇంజనీర్గా, ఒక ప్రోగ్రామింగ్ మైండ్ సెట్ ఉన్నటువంటి క్యాండిడేట్ ఆటోమేషన్ మీద నువ్వు పనిచేస్తున్నావు అంటే నీ మైండ్ ఎలా ఉండాలంటే నెక్స్ట్ దాన్ని ఇంకా ఆప్టిమైజ్ చేయగలగాలి. ఆ స్క్రిప్ట్ రన్ అవ్వడానికి ఎంత టైం పడుతుందో అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసిన తర్వాత దాన్ని మీరు ఎంత టైంలో మనం ఆప్టిమైజ్ చేయగలం అనేది చూడండి. ఆప్టిమైజ్ చేసిన తర్వాత ఇంకా కోడ్ని తగ్గించేసి టైంని తగ్గించాలా, స్పేస్ని తగ్గించాలా. అదే మేము అల్గరిథమ్స్లో నేర్చుకున్నది. టైం కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీ క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది అల్గరిథమ్స్లో. ఓకే, DSAలో టైం కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీ, దాని తర్వాత మళ్ళీ క్లయింట్కి ప్రజెంట్ చేయండి. ప్రీవియస్గా ఈ ప్రాసెస్ అంతా జరగడానికి మనకి 85 సెకండ్స్ పడితే ఇప్పుడు మేము అది 60 సెకండ్స్లో మనం అచీవ్ చేయొచ్చు. నేను కోడ్ని ఆప్టిమైజ్ చేశాను, ఒకసారి చూడండి, ప్రీడిఫైన్డ్ లైబ్రరీ యూస్ చేశాను. ఇటువంటి అన్ని ప్రజెంటేషన్లో చేయాలి. వదలకూడదు, దాన్ని ఇంకా లింక్ చేయాలి, ఇంకా ఆటోమేట్ చేసేయాలి. ఓకే, ఎక్కడైతే మాన్యువల్ వర్క్ జరుగుతుందో ప్రాజెక్ట్లో దాన్ని ఆటోమేషన్ చేసేవాడే డెవాప్స్ ఇంజనీరు. ఓకే, గిట్హబ్లో ఉన్నటువంటి కోడ్ని తీసుకొని వచ్చి 2 టూల్స్ని ఇంటిగ్రేట్ చేసేసి దాన్ని ప్రాజెక్ట్ అని చెప్పుకుంటే ఇంటర్వ్యూ సెలెక్ట్ కారు.
లోపల ఏం జరుగుతుందో నీకు తెలిసి లోపల ఎలా ఉండొచ్చు, ఏ టైప్ ఆఫ్ టికెట్స్ రావచ్చు, ఏ టైప్ ఆఫ్ టాస్క్లు జరగవచ్చు, దాన్ని ప్రాజెక్ట్లో ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నామో నేర్చుకున్నారంటే ఖచ్చితంగా మీకు మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి గైస్. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. I will see you on next video.